రైట్, పొత్తులో భాగంగా టీడీపీ కన్నా జనసేన సీట్లు తగ్గించుకోవడాన్ని ఎలా చూడాలి? జనసేన పొత్తు కోసం చాలా గట్టిగా ప్రయత్నం చేసిన అది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నేను కూడా ఇప్పుడు ఒకసారి మచ్ బిఫోర్ కలిశాను, ఆల్మోస్ట్ 3 years అయి ఉండొచ్చు. కలిసినప్పుడు ఆయన చాలా స్పష్టంగా రిపీటెడ్గా చెప్పారు. ఏమనంటే మన ముగ్గురు విడిపోవటం వల్లే ఇట్లా అయ్యింది, మనం కలిసి ఉంటే ఇలా అయ్యేది కాదని ఆయన స్ట్రాంగ్గా ఆ ఫీలింగ్లో ఉండటం వల్ల ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఈ పొత్తు అనేది సక్సెస్ చేయడానికి ఆయన పర్సనల్గా కూడా, అంటే పార్టీ పరంగా ఆల్రెడీ 24 తీసుకున్నందుకు వాళ్ళ పార్టీలో ఒక వర్గం మనం 70 తీసుకోవాలి, మనం డెసిషన్ మేకింగ్ అవ్వాలి, వచ్చే ముఖ్యమంత్రి మనమే నిర్ణయించాలి, అసలు పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అవ్వాలి, ఆ రకంగా దానిలో ముఖ్యమంత్రి పదవికి షేరింగ్ కావాలి అని వాదించేవాళ్ళు ఉన్నారు. చాలా ముఖ్య నాయకులు కూడా హరిరామ్ జోగి లాగా ఉదాహరణకి ఉన్నారు. పార్టీ జోగి గారు పార్టీలో చేరారా లేదో నాకు తెలీదు, కానీ ఆయనకి కొంత అడ్వైజర్స్ లాగా ఇస్తుండేవారు. కాబట్టి అటువంటి స్టేజ్ నుంచి ఆయన 24కి వచ్చినప్పుడే ఆయన ఒక పెద్ద కాంప్రమైజ్ అయ్యారు. ఎందుకోసం అంటే ఆయన లక్ష్య సాధన కోసం, ఆయన అనుకున్నది సాధించడం కోసం. ఇంకా బీజేపీని అకామిడేట్ చేయాలి చేసేటప్పుడు మేము అడిగిన కొన్ని, ఇప్పుడు ఉదాహరణకి ఫస్ట్ 4 ఎంపీ సీట్లు అనుకున్నారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ చేసి నా దానిలోంచి ఒకటి ఇచ్చేస్తానన్నారు. ఆయనకు 3 అనుకుంటే ఆయన ఒకటి ఇచ్చేస్తాన్నారు. సరే చంద్రబాబు గారు కూడా నేను ఒకటి ఇచ్చేస్తానని, ఆ రకంగా బోత్ సైడ్స్ పవన్ కళ్యాణ్ గారు కొంత చంద్రబాబు కూడా అడ్జస్ట్ అయ్యి మొత్తంగా ఈ పొత్తు అయితే సక్సెస్ చేశారు. దానిలో ఈ లుకలుకలు, అభిప్రాయ భేదాలు, ఇన్ఫైట్లు ఏమీ లేవు. మరి జగన్ పోటీలో దూసుకుపోతున్నారు అనుకోవచ్చా? Golf as a game, it is closest to the game that you call life. You've got to use your mind. You cannot lose it. The sharpest person is one who understands his limitations. खुद ही को कर बुलंद इतना कि खुदा बंदे से पूछे कि तेरी रजा क्या है. You might have a bad break after a good shot, you might have a good break after a bad shot, but the fact remains, you got to play the ball from where it lies. This and more, streaming on News 9+. Subscribe now. సహజంగా అధికారంలో ఉన్న వాళ్ళు అదేంటి పైగా 157 సీట్లు, 175లో 151 ఇస్ వెరీ క్వైట్ ఇంప్రెసివ్. ఇది ఆయనకి పోయినసారి ప్రజలు చాలా మంచి అధికారం కట్టబెట్టారు. పెట్టిన అధికారాన్ని సవ్యంగా ఆయన చేసుకోగలిగారా అనేది ఇస్ ద క్వశ్చన్. రేపు ఎలక్షన్లో తేలుతుంది. ఆయన మీద పెట్టుకున్న ఆశలు, లేకపోతే ఒక్కసారి అవకాశం ఏంటి అని ఆయన చేసిన అప్పీలు, దాన్ని నమ్మి చేశారు. కానీ అనుకున్న మేర, ఆశించిన మేర ఆయన డెలివరీ చేయలేకపోయారు, సక్సెస్ అవ్వలేకపోయారు అని వ్యతిరేకత ఉంది. ఇక ప్రచారం అంటారా, ఇందాక నేను చెప్పినట్టు అధికారంలో ఉన్న వాళ్ళకి సహజంగా అటు ఎమ్మెల్యేలు ఉంటారు, ఇటు స్థానిక సంస్థలు వాళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళు ఉంటారు కాబట్టి జన సమీకరణలు కానీ, లేకపోతే మీటింగ్లు సక్సెస్ చేయటం కానీ వాళ్ళకి ఈజీ అవుతుంది ప్రతిపక్షంతో కంపేర్ చేస్తే. బహుశా 2019లో చంద్రబాబు కూడా అలాగే చేసి ఉంటుంటారు, కానీ ఆయన చివరికి కొద్ది సీట్లతోనే సరిపుచ్చుకోవాల్సి వచ్చింది, 23 సీట్లతో. కాబట్టి వాళ్ళ కేవలం జగన్ దూసుకుపోతున్నారు, లేకపోతే కూటమి దూసుకుపోవటం లేదు. ఒక రకంగా చూస్తే ఇప్పుడు కూటమికి ఒక సైడు చంద్రబాబు నాయుడు గారు, ఇంకో సైడు
పవన్ కళ్యాణ్ గారు, తర్వాత మేము కూడా మా మోడీ గారు కూడా, మా కేంద్ర నాయకులు కూడా కంటిన్యూస్ వస్తారు. ఈ రకంగా వాళ్ళకన్నా ఎక్కువ సభలు పెట్టేది, ఎక్కువ కవరేజ్, ఎక్కువ ఏరియా కవర్ చేయగలిగేది, ఈవెన్ మీడియాలో స్పేస్ కూడా మాకే ఎందుకు వస్తుందంటే మాకు ఎక్కువ మంది నాయకులు ఉన్నారు. ఆయన సింగిల్ హ్యాండెడ్గానే చేయాలి. అదే 2019లో ఆయన తల్లి, ఆయన చెల్లి, ముగ్గురు ఆయన సైడ్ తిరిగారు ఆయనకు అనుకూలంగా. ఇప్పుడు ఆయన ఒక్కరే తిరగాల్సి వస్తుంది. వేరే మాకు ముగ్గురు మాకు తిరుగుతున్నారు, ఆయన సింగిల్ అయ్యారు. కాబట్టి ఇలాంటివన్నీ మాకు అడ్వాంటేజెస్గా మారుతాయి వచ్చే 45 రోజుల్లో అనేది